అందరికీ జై భీమ్. ప్రపంచ దేశాలు ఒక విజ్ఞాన గనిగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆయన్ని కీర్తిస్తున్నారంటే కూడా కేవలం ఆయన రచించినటువంటి భారత రాజ్యాంగం అని చెప్పేసి గర్వంగా ఈరోజు చెప్పదలుచుకున్నాం. ఆ మహనీయులు వర్ధంతి సందర్భంగా ఈరోజు నివాళులర్పిస్తూ భారత రాజ్యాంగాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సంపూర్ణంగా అమలు చేయాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వాలపైన ఉందని చెప్పి గుర్తు చేస్తూ, అదేవిధంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలపైన అనేక రకాలపైన దాడులు ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి వీటన్నిటినీ నియంత్రించాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వాలపైన ఉందని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ దేశంలో చూసినా ఈ రాష్ట్రంలో చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వాలు మారినా మంత్రులు మారినా ముఖ్యమంత్రి మారుతానే కూడా ఎస్ఎస్టీ బీసీ మైనార్టీల పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన కొంగరు అక్కడే అన్నట్టు ఉండడం చాలా శోచనీయం, చాలా బాధాకరం. ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు మేర్కొని సంక్షేమ పథకాల దగ్గర నుంచి అన్ని విషయాల్లో కూడా భారత రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ రాజ్యాంగాన్ని అమలుపరిచిన బాధ్యత ప్రభుత్వానిపై ఉందని చెప్పి గుర్తు చేస్తూ, ఈ రోజు ఆ మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు కాబట్టి ఈ రోజు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ రోజు ఎంతో కొంత గర్వంగా కూడా బతుకుతా ఉన్నాం. లేకపోతే మా పరిస్థితి ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఒక్కసారి కూడా మనం కూడా ప్రశ్నించుకోవాలని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం. అనంతపురం జిల్లాలో ఎంతో కొంత ప్రశాంతంగా ఉన్నారంటే కూడా కేవలం ఆర్టీటీ సంస్థను గురించి చెప్పొచ్చు. ఆడొక్కసారి జై భీమ్, జై హింద్.